సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ రోజు చోడేపల్లి మండలం యానాది కాలనీకి సంబంధించి కొన్ని ఇష్యూలు ఉన్నాయని మాకు సుమన్ టీవీ ద్వారా మేము తెలుసుకొని జనసేన పార్టీ పుంగనూరు నియోజకవర్గం తరపున జనసేన పార్టీ చోడేపల్లి నాయకులతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా చూస్తుంటే కడుపు తరక్కపోతుంది. ఎందుకు అంటే చోడేపల్లికి 1 కిలోమీటర్ దూరం కూడా లేదు. ఇది ఎక్కడో కొండ ప్రాంతాల్లో ఉన్నట్లు చాలా అధ్వానంగా, అసలు కాలువలు లేకుండా, రోడ్లు లేకుండా, నీటిలో కుళాయిలు ఇరిగిపోయి చాలా డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా చాలా అస్తవ్యస్తంగా ఉంది. అసలు ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వాలు మారినాయి కానీ పేదవాడి బ్రతుకు అనేది మారలేదు. కానీ ఈ రోజు మా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పేదవారి కళలో ఆనందం చూడటమే మా పరమావధిగా పెట్టుకుంటూ జనసేన పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుందని మేము తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా మేము ఈ విషయాన్ని ఈ చోడేపల్లి మండలంలో ఉన్న అధికారుల దృష్టికి, ఎంపీడీఓ గారి దగ్గరికి, ఎంఆర్ఓ గారి దగ్గరికి, ఇంకా మిగతా ఇతర నాయకుల దగ్గర కూడా తీసుకెళ్లి వీరికి అందరికీ కూడా ఇల్లు కట్టించే బాధ్యత, అదేవిధంగా కాలువలు పరిశుభ్రత మొత్తం అంతా చూసుకునే విధంగా మేము జనసేన పార్టీ నాయకులు అందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. చెప్పండి. ఇప్పుడు కట్టే వాళ్ళు ఉంటే మేమే కట్టిస్తాం, మీరు ఫండ్స్ రిలీజ్ చేయండి. బాత్రూమ్ అమౌంట్ ఇస్తారు. యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారు ఏమంటే ఏపీ ఆల్ ఇండియా ప్రజలు కనీసం మలమూత్రం బహిరంగంగా చేయొద్దని ఒక పిలుపునిచ్చినోడు. నమస్కారము. అలాగే యానాది కాలనీకి విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడున్న ఈరోజు ఈ పరిస్థితులు చూసి, ఈ పూర్ పీపుల్ నివసిస్తున్న ఈ గృహాలు చూసి, వీళ్ళ డ్రైనేజ్ వ్యవస్థలు చూసి మాకు చాలా బాధేసింది. బేసిక్లీ యూరోప్లో నేను ఉంటాను. అక్కడ మినిమం అసలు ఒక ఇల్లు చూస్తామంటే ఈవెన్ లో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకు కూడా హౌసెస్ మన ఇండియాతో కంపేర్ చేసుకున్నామంటే మినిమం డూప్లెక్స్ హౌస్ ఉన్నంత ఇల్లు అలా ఉంటాయి హౌసెస్. కానీ ఇక్కడ చూసి నాకు చాలా బాధేసింది. సో జనసేన తరపున ఇలాంటి పూర్ పీపుల్ వాళ్ళకి తోడుండి మేము కూడా మాతోటి సహాయం ఇస్తామని మన సుమన్ టీవీ తరపున తెలియజేసుకుంటున్నాం.